దేవునికి మహిమ కలుగునుగాక. యూట్యూబ్లో చూసే ప్రతి సహోదరులకి, సంఘస్థులకు, సేవలు చిన్నలకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తాను. లేదా ఈ దినం ఇలాగా రావటానికి దేవుని యొక్క శ్రేష్టమైన కృప మన మీద ఉంచి మన సజీవన ఎక్కడికి భద్రపరిచి మరలా ఈ యొక్క ఆయన మాటలు వినటానికి, ఆయన మాటలు అందించడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి ఆ దేవునికే మహిమ కలుగునుగాక. లేదా ఈ రోజునే ఇంత భయంకరంగా ఉండటానికి, సర్వలోకమంతా అశాంతిలో ఉండటానికి, ఎక్కడ చూసిన మహాభయంకరమైన ఉపద్రవములు, నష్టములు, బాధలు, భయాందోళన, ఇలాంటి భయంకరమైన ఉపద్రవం ఉంటున్నాం. అయినను దేవుడు మహాప్రేమ మన మీద ఉంచి ప్రపంచాన్ని ఈ రోజుని ఇలా కాశీ కాపాడి రక్షించడానికి ఆయన ప్రేమ, ఆయన కృప. అందుకు దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ రోజుని ప్రభు మహాకృప, ఆయన ప్రేమ మన మీద ఉండి ఆయన మాటలు వినటానికి చిన్న సమయాన్ని బట్టి ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కదా ఇంత భయంకరమైన స్థితి నుంచి తప్పించుకోవడానికి, శ్రమల నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనం ఏమి చెయ్యాలి? ఇలా సర్వలోకం అంతా భయంకరంగా ఉంది. అందరి గుండెలో భయం ఉంది. అసలు ఈ భయాన్ని పోగొట్టడానికి, ధైర్యంగా ఉండటానికి, ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం, కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇలాగా సొలొమోను మహాచక్రవర్తి రాసిన సామెతల గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. సామెతలు 21వ అధ్యాయం 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణము కాపాడుకు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను డాడీ. ఎక్కడ చూసిన మహాభయంకర స్థితి, ఆందోళన, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు, ఎప్పుడేం జరగబోతుందో తెలియదు. మేము ఇలా ఉండడానికి కారణం అది కేవలం నీ కృప డాడీ, నీ కృప. చదివిన లేఖనాన్ని మీరు ఆస్వాదించండి. ఆ భయాక్రాంతులు ప్రభా, ఈ దినాల్లో మేము ఉన్నాం తండ్రి. మీ కృపను భద్రపరిచి రక్షించి మమ్మల్ని ఈరోజు ఇలా మాట్లాడటానికి కృపగా వందనాలు చెల్లిస్తాం కృప. ఈ లేఖను వివరించండి, బోధించండి. మా అందరికీ అర్థమయ్యేలాగా మీరే బోధించమని యేసునామమున పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. లేదా జాగ్రత్తగా వినండి. ఈ రోజుని ఈ కరోనా అనే మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కూడా భయాక్రాంతి నింపింది.
దానికి కారణం ఏంటి తెలుసా? ఈ నోరే కారణం అండి. నోరే కారణం. నోటిని భద్రపరచుకోలేక, ఈ నోటిని వాడే విధానం తెలియక అనేక భయంకరమైన ఈ నోటి ద్వారాగా మాటలు, ఆహారం, తిండి చాలా భయంకరంగా వ్యసనాలకు లోనైపోయి ఈ నోటిని భద్రపరచుకోక నాలుకని బహాటంగా వదిలేసి ఇంత భయంకర స్థితి రావటానికి కారణము ఈ నోరే, ఈ నాలుకే. అందుకే లేఖనం ఏమని చెప్తుంది? నీ నోటిని భద్రపరుచుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. నీ నోటిని, నీ నాలుకని రెండు పలుకుంది. ఈ రోజుల్లో ఈ రెండు భద్రం లేక ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారమైన తిండి తిండి, బాబ్బా ఎంత భయంకర ప్రపంచమంతా భయాక్రతం దింపినటువంటి నోరును ఈ నాలుక. గమనించండి. ఈ నోటి వల్ల, ఈ నాలుక వల్ల వచ్చే ఉపద్రవం. అందుకే పేరు భక్తుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి. ఎందుకంటే సాతాను ఎవరు మింగాలని చెప్పేసి గర్జించే సింహం వల్ల తిరుగుతుండే. సృష్టి ఆరంభం నుంచి సాతాను తిరుగుతూనే ఉండడు. ఆదాము వాళ్ళని మింగేసాడండి సాతాను. అందుకే బైబిల్లో మాట ఉంది, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ మాట పలకాలి, ఏ మాట పలకూడదు, ఏవి తినాలి, ఏది తినకూడదు అని ఎవరైతే గుర్తుపడతాడో, ఎవరైతే గుర్తుపట్టి మంచి చేస్తాడో వారు నా నోటి వల్లే ఉంటారు చెప్పి దేవునికి వాక్యం. దేవుని యొక్క నోటి వల్లే ఉంటుంది. దేవుని నోరండి జీవము గల నోరు. చచ్చిన వాళ్ళు బతికించింది, ఆకలైన వాళ్ళకి ఆహారం పెట్టింది. నువ్వు మంచిది ఇది అని చేసేవాళ్ళకి దేవుని నోరు వాడుకుంటాడు. ఆదాముని మింగేసింది. సాతాను నోరు లోకాన్ని మింగింది, సర్వలోకాన్ని మింగేసింది సాతాను నోరు. కానీ ఆ సాతాన్ని నా యేసయ్య మింగాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా యేసయ్య నోరు జీవపు నోరండి. సాతాను నోరు మన్నపు నోరు. ఆదిలోని పెట్టింది కయ్యను ఏబులకి గొడవ. ఆదిలో పెట్టింది అవ్వని ఆదాన్ని మింగేసింది. దేవుని కదా ఈరోజు సర్వలోకాన్ని మింగింది. ఈరోజు నీ సాతాను కరుణ రూపంలో వచ్చి ఎవరు మింగాలని చూస్తుంది. కానీ దేవుని బిడ్డగా ఈ నోటిని భద్రం చేసుకోలేక, నోటు మాటలు, ఇస్తారని మాటలో దోషం ఉండక ముందు, ఇస్తారని మాటలు, వ్యర్థమైన మాటలు, అసహ్యమైన మాటలు, బాబా దేవుడు నోరిచ్చింది మంచి పదార్థాలు తినమని, మంచి మాటలు పలకమని. దేవుడు నోటిగా చేసుకోమని. కానీ ఎవరి నోటం విన్నా చెడ్డ మాటే, ఎవరి నోటం విన్నా అబద్ధాలే, ఎవరి నోటంలో వచ్చిన అసహ్యమైన మాటలు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించి పైన ఆకాశము, కింద భూమి, భూములు ఉన్న సమస్తమును నీకు అనుగ్రహించడు పిల్లగా, నాకు అనుగ్రహించడు, నా అందరికీ అనుగ్రహించడు. అయినను దేవుని ఏడిపిస్తూనే ఉన్నాం. ఈ నోరు దేవుని మాట వింటం లేదు.
సాతాను మాట వినటానికి. ఉదయం లేచిన కానీ సాతాను మాటలే, క్రియలు సాతాను క్రియలే, మాటలు, బూతులు, పొగిడి మాటలు. ఎంతోమంది భక్తులను కూడా సాతాను వాడుకుంటుంది. అబద్ధాలు, స్వార్థం, ఈర్ష, పగ, ద్వేషాలు, అల్లరితో కూడిన పాటలు, వ్యర్థమైన మాటలు. అలాంటి నోటిని ఎవడైతే భద్రం చేసుకుంటాడో వాడు శ్రమల నుండి ప్రాణం కాపాడమని చెప్తుంది దేవుడు వారికి. ఎవరైతే నోటిని కడుక్కుంటాడో, ఎవరైతే నోటిని శుద్ధి చేసుకుంటాడో, ఎవరైతే నోటికి కళ్ళు పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. దావీదు అంటున్నాడు, ప్రభువా వ్యర్థమైన మాటలు పలకుండా నా నోటికి కళ్ళెం పెట్టుకున్నాను, చిక్కం పెట్టుకున్నాను. భక్తిహీన ఎదుట వాళ్ళతో కోపం వచ్చి మాటలు రేపుతానని చెప్పి ముందుగా నేను కళ్ళు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమకుడు. అదండి నోటిని కాపాడుకుంటుంది. అది దేవుని బిడ్డగా నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అందుకే యాకోబు భక్తుడు అన్నాడు, మాట్లాడటానికి నిదానించు, కోపడటానికి నిదానించు, వినటానికి వెగిలిపోడు. మాటలో నిదానంగా మాట్లాడటం, నోటిని జాగ్రత్త చేసుకోవాలని. ఈ మాట పలకొచ్చా లేదా అని చెప్పి ఎవడైతే గ్రహిస్తాడో వాడు మహాజ్ఞాని. వాడి నోరు పవిత్రంగా ఉంటుంది. అపవిత్రమైన మాటలు, అబద్ధాలు, అసహ్యమైన మాటలు, వ్యర్థమైన మాటలు, బాబా దేవునికి అసహ్యకరంగా ఉండేటట్లుగా నోరు వాడుతున్నాడు. అది దేవుడు అంటున్నాడు, నేను భూలోకం చూసినప్పుడు చెడిపోయాను, నరుల యొక్క హృదయము చెడ్డది. ఎంత భయంకరం దేవుడు పలుకుతున్న మాటలు. నేను లోకాన్ని చూస్తే చెడిపోయాను. ఇవాళ మానవత్వం మంట కలిసిపోయింది. దేవుని బిడ్డగా ఇవాళ కరుణ రూపంలో వచ్చిందంటే ఈ మనిషే కాదు. ఈ మనిషి యొక్క నూరు ఆలోచనలు, చెడు ఆలోచనలు ఇలా సర్వనాశనం అవటానికి సిద్ధం అవటానికి కారణం ఈ మనిషే కారణం. దేవుడు ఎంతో ఏడుస్తుందండి. ఈ మనిషి చేసినందుకు నేను సంతాపం అంటున్నాడు. చెడిపోయాడు. కయ్యేను ఏపులండి మధ్యలోనే ఆదిలోనే నేను నీ కాపలా. ఈ నోరు ఎంత భయంకరం, ఎంతగా దేశదిమ్మడైపోయి గర్రపు మాటలు, పనికిమాలి మాటలు, అర్థములేని మాటలు, దేవుణ్ణి ఏడిపించే మాటలు. ఏంటి పట్టి ఇటు పోతుంది. నా ప్రభు నీతిమంతుడు లేడు, ఒకడు గ్రహించావు. నిజమే, గ్రహింపలేదు. అయ్యో ఈరోజు నేను చేసిన తప్పు, నేను దేవుని మాట వినటం లేదు, నా నోటి మంచి మాట రావటం లేదు, నాలో మంచి లేదు అనే గ్రహింపు ఒక్కడికి లేదు. ఉంటే కాదు దేవుడు క్షమించినేమో. ఇవాళ ప్రతి వాళ్ళ యొక్క నోరు చెడిపోయింది కనుక ఇలా సర్వ ప్రపంచం మాస్కులు పెట్టుకోవాలంటే మాస్కులు నోరు మొయ్ అంటుంది. ఈ వైరస్ ఉంది చూసావా, ఎవరిని తాకుతుందో చెప్పేసి ఎత్తువుళ్ళని ఏం చేస్తుందంటే మాస్క్ చిన్న పెద్దకి తాకుతుంది.
దేవుని ఉగ్రత 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన బాధ, ఆయన మంట, ఆయన ఏడుపు, వేదన, ఈ మనిషి యొక్క కోరిక, ఈ మనిషి మాట వినకపోవట, అలా సర్వ ప్రపంచం అంతా దేవుని మాట వింటుంటే చెవులు మూసుకుంటున్న ప్రజలాగా, దేవుడు అంటే బైబిల్ అయిన ప్రజలాగా దయచేసి జోడించి దేవుని మాట వినండి, మంచి మాటలు పలకండి. కరోనా అండి, ఇల్లు కదలటానికి లేదు, ఇంట్లోంచి బయటికి రావడానికి లేదు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. నేను ఎప్పుడు చూడలేదే ఇంత భయంకర స్థితి రావటానికి. ఇప్పుడే కాదు పిల్లరా, దాదాపు 4000 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు. బా, నీ మార్గం తెలియదు బైబిల్ ఒక్కటే దేవుని ప్రజలకు. నువ్వెవడు అంటే కానీ, ఏ కులం అంటే కానీ, ఏ మతం అంటే అవని, ఏ గ్రూప్ అవని, ఏ దేశం అవని, ఏ మతం అవని, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఒక్కడే, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అంటున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ వ్యాధి ఘోరమైనది. ఇవాళ కరోనా ఘోరమైనది, ప్రపంచం అంతా వణికిస్తుంది. దాని కారణం నీ నోరే కారణం, నీ నోరే కారణం. నీ నోటిని నాలుకని భద్రపరుచుకునేవాడు తన ప్రాణాన్ని దక్కించమని చెప్పింది దేవుని వాక్యం. నీ ప్రాణం పోవటానికి, నువ్వు నాశనం అవటానికి నీ నోరే కారణం అంటుంది దేవుని వాక్యం. ఈరోజు ఇంత భయంకరత రావటానికి, ఈరోజు మాస్కులు ధరించుకోవడానికి, బంధించబడటానికి కారణం నీ నోరే కారణం. బలాజుడైన సంస్థను కూడా ఆయన మన్నం అవ్వటానికి కారణం నోరే. అందుకే దావీదు అంటున్నాడు, ఇలాంటి భక్తిహీనులు ఎదుట, ఇలాంటి కరుణ ఎదుట నేను ఇస్తాను మాట పలకుండా నా నోటికి కళ్ళు పెట్టుకున్నాను చెప్పి అంటున్నాడు. భక్తులు చేసే పని అండి, బతికేవాళ్ళు చేసే పని, దేవుని గణపరిచేవాడి పని, దేవుని నవ్వించి సంతోషపెట్టేవాడు. అది దేవుడు అంటాడు, ఈ దావీదు నా హృదయానుసారి, నా ఇష్టానుసారి మనిషి అని చెప్పి అంటున్నాడు దావీదు. బా, దేవుడు యొక్క గొప్ప సాక్షి. ఈ దావీదు నేను కనుగొని ఉన్నాను. బిళ్ళగా దావీదు లాంటి మనసు కావాలి. దావీదు లాంటి మనసుకు ఉన్నవాళ్ళు ఎంతో ధన్యులకి. దావీదు సింహాసనం దేవుడు అంటున్నాడు, ఈ సింహాసనం నిత్యం నిలిచిందని చెప్పి అంటున్నాడు. దావీదు నేను కనుగొని ఉన్నాను. దావీదు నా ఇష్టానుసారం మనిషి. దావీదు వ్యర్థమైన మాటలు పలకలేదు. దేవుని బిడ్డ, దావీదుకి శ్రేష్ఠ లక్షణం ఏం తెలుసా? దేవుని మందిరం మీద ఉండే మక్కువ, దేవుని సంధిలో ఉండే నిరీక్షణ, దేవుని గురించి చెప్పే సాక్ష్యం చెప్పే అనుభవం. ఎంత గొప్ప అనుభవం అండి, ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప సాక్ష్యం అండి. దావీదు దేవుడు కోరుకున్నట్టు ప్రార్థిస్తున్నాడు. నిన్ను నన్ను మనందరినీ ఎలాంటి ఈ కరోనా రావటానికి, ఈ జాడ్యం రావటానికి, ఈ పనికి మాలియ కార్యాలు రావడానికి కారణం ఏంటంటే నోరే కారణం. నోరే వ్యర్థమైన మాటలు, అసహ్యకరమైన మాటలు, అర్థమైన మాటలు, అబద్ధాలు, అసహ్యకరమైన తిండి, వైరస్ రావటానికి కారణం. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఇంట్లో బయటికి వెళ్తే సత్తా అన్నారు. ఎందుకంటే బయటికి వెళ్ళకపోతే పనికి వాళ్ళు అన్నారండి, సోమరులు అన్నారండి. బయటికి వెళ్తే సత్తా అన్నారు, ఇంట్లో కూర్చోమన్నారు. ఎంత భయంకరం. ప్రపంచం అంతా అలా తలటెళ్ళిపోతుంది. ఏంటో ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియదు. అని చెప్పమంటావా? దేవుని మాటలు వెనుక, దేవుని మాటలు లక్ష్య పెట్టగా, దేవుని ఏడిపించి దేవుని మీద తిరుగుబాటు చేసి
ఈ సర్వలోకానికి ఇంత ఉపద్రవం రావడానికి కారణం. అయ్యో, నా ప్రజలు నా మాట వింటే వారికి ఎంతో మేలని చెప్తుంది దేవుని వాక్యం ఘోషిస్తుంటే, వాక్యమని నట్టుని బిగించండి నోటికి. లేకపోతే నాశనానికి వెళ్ళిపోతుంది. నీ నోటిని భద్రం చేసుకోకపోతే నీ ప్రాణం కాపాడుకో. ఇవాళ ఈ రోగాలు రావటానికి కారణం మన నోరే కారణం. ఉతకాలండి, ఊపిరి తినేటి కారణం నోరే. ఈ నోట్లోకి వెళ్ళేది, నోట్లోంచి బయటకు వచ్చేది అంతా కూడా చెడుగే చెడుగు. అందుకని నీ నోటిని, నీ నాలుకని భద్రం చేసుకో. ఏది తినాలో అదే తిను. మేలుకరమైన ఆహారం తిను, మేలుకరమైన మాటలు పడు. నువ్వు ధన్యుడివి. భూమి మీద నెమ్మదే, నీకు సమాధానము, నీకు సంతోషం. లేని ఎడల ఇలాంటి అసహ్యత నీకు నువ్వే హాని తెచ్చుకోవడం అన్నమాట. అందుకంటూ నీ నాలిక, నీ నోరు భద్రం చేసుకోకపోతే ఆ నాశనం నీకే అని చెప్తుంది దేవుని వారు. అంత భయంకర సంఘంలో కూడా స్థిరం లేదే. మాటలు మంచిగా, సంఘానికి భయం లేదు, లోకానికి భయం లేదు, ఎవరికి భయం లేదు. బలాఢ్యుడండి సంవత్సరం బలాఢ్యుడు ఎవరు లేరండి. కానీ నోటి మాటల వల్లే ఆయన మరణం తెచ్చుకుంటారు. ఎలా ఉన్నాయి నీ మాటలో, ఎలా ఉన్నాయి నీ ఉద్దేశం? కాలేబు అంటున్నాడు, కాలేబు నన్ను గూర్చి చెప్పిన సాక్ష్యం దేవుడు. కాలేబు అంటున్నాడండి, ఆ పర్వతం నాకు కావాలి, నేను జయిస్తాను. వృద్ధాప్యులకు కాలేబు అంటున్నాడు. తెలుసా, ఆయన మాటలో, ఆయన ప్రార్థన, ఆయన ఉద్దేశాలన్నీ కూడా యథార్థంగా ఉన్నాయి. ఎవరికి భయపడక ఉన్నది ఉన్నట్టుగాని మంచి మాటలు, మంచి సాక్ష్యం దేవుని చేత పలికించుకుంటే కనుక ఆయన నోటి మాటలే ఆయన రక్షించింది. కాలేబు తప్ప పరలోకంలో ఎవరు ఎదగని చెప్పేసి దేవుని చేత సాక్ష్యం పలుకున్నాడు. నీ సాక్ష్యం ఎలా ఉంది, నా సాక్ష్యం ఎలా ఉంది, నీ అనుభవం ఎలా ఉంది, నా అనుభవం ఎలా ఉంది, లోకం అనుభవం ఎలా ఉంది అంటాను. యేసుప్రభువు నమ్ముకున్నామని చెప్పి అంటున్నా, నీ నోరు కాపాడుకోక నువ్వు భక్తిహీనులు అయిపోతున్నావు. యేసుప్రభువు ఎవరో తెలియక వాళ్ళ మాటలో యొక్క ఇష్టాన్ని మాటలు పలికి వాళ్ళు భక్తిహీనులు అయిపోతున్నారు. కానీ ఇలా చెయ్యండి అని చెప్పి బోధించిన సేవకులు ఏళ్ళు భక్తిహీనులు అయిపోతున్నారు. దేవుని యొక్క ప్రేమ తెలియదు, మాట వెనక. అందుకే ప్రభు అంటున్నాడు, అయ్యో నా ప్రజలారా, నీ బాల్యం నుంచి నువ్వు నా మాట వినకపోతే నీకు వాడికి అయిపోయినాడు. ఇంకా ఏడిపిందామా? ఇది ఆయన మాట విని లోపడతామా? ఎలా ఎంత భయంకరం! ఈ భయంకరమైన కార్యం అంటే ఇంత ఇంట్లో కూర్చోడానికి బయటికి ఎలా పోవడానికి కారణం అంటే మనమే కారణం అండి. మన నోరే కారణము. ఇంత భయంకర ఉపద్రవం రావటానికి కారణము మన నోరు, నాలుకే కారణం. నాలుక రుచి చూడమని పెట్టాడు. ఎలా ఉందో చెప్పమంటున్నాడు. రుచి చాలామందికి చెడ్డ మాటలు పలకటం చూస్తాడు. అందుకే మన నోటికి భక్తులు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మ కాపు పెట్టి డాడీ, చెడ్డ మాటలు పలకకుండా ఉండడానికి నీ పరిశుద్ధాత్మ మా నోటికి అడ్డుగా పెట్టు, కాపుదలు పెట్టు. ప్రార్థించాను. వ్యర్థమైన మాటలు పలకకుండా, అబద్ధాలు పలకకుండా, చెడిపోయిన మాటలు పలకకుండా, చెడ్డి తినకుండా నీ పరిశుద్ధాత్మ నా నోటికి కాపుదలు. దావీదు మహాశక్తి
నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఎవరైతే తక్కువగా మాట్లాడితే వారి ధన్యులు. ఎన్నో విషయాలు చెప్పండి. కొన్ని మాటలు నీ నోటిని, నీ నాలుకని అర్థం చేసుకుంటావు. నీ ప్రాణాలను కాపాడుకుంటావు, నీ శరీరాన్ని కాపాడుకుంటావు, నీ ఇంటిని కాపాడుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాపాడుకోలేదు. అలా మనందరూ సంతోషం ఉండటానికి కొద్దిగా మాట్లాడదాం, ఎక్కువగా విందాం. ఆయన మాటలు దేవుని సందులో గడుపుదాం. ఈ రోజైనా దేవుని మాట విందాం. దూరం వినకపోతే తీర్మానం చేసుకున్నాం, ప్రభువా నా నోటికి కళ్ళెం పెట్టు, వ్యర్థమైన మాటలు కాయకుండా మాట్లాడకుండా నీ పరిశుద్ధాత్మ నాకు కాపుదల పెట్టు, నా నోటికి కాపుదల. మంచి మాట నచ్చడానికి నా పాదానికి కాపుదల, మంచి కార్యాలు చేయటానికి నా చేతికి కాపుదల. నీ పరిశుద్ధాత్మ నాకు కాపుదల. అర్థము లేని మాటలు, నీ వ్యర్థమైన మాటలు, అసహ్యకరమైన మాటలు మా నోటిని తీసేయడం, మా నోటిని కడగండి, మా చేతులు కడగండి, మా కళ్ళు కడగండి, మా చెవులు కడగండి. అది పవిత్రమైన నీ మాటలు అనేక మంది విని, అనేక మంది హృదయాలు భద్రపరచుకోలేకి అయ్యా ఆ నోటిని ఇప్పుడు అయ్యా భద్రపరచుకోలేకి అతి శ్రేష్టమైన అనుభవం నాకును మాకు అనుగ్రహించుతాను. నీ వాక్యమని ఆ యొక్క నట్టు మా నోటికి గట్టిగా బిగించండి. నీ వాక్యంతో నింపడయ్యా. నీ వాక్యం బతికించేది, నడిపించేది అయ్యా. మా మన్నము తప్పించేది, మా బాధను విడిపించేది. మా నోటికి నట్టు బిగించండి. మీ పరిశుద్ధాత్మ కాపుదల ఉంచండి. మేమే కాదు, సంఘ కార్యక్రమాలు కూడా ప్రభా నాయన సంఘం నోటి కూడా కాపుదల పెట్టండి. వ్యర్థమైన మాటలు పాలకుండా, అబద్ధాలు పాలకుండా, అర్థమైన మాటలు పాలకుండా డాడీ అయ్యా తక్కువగా మాట్లాడటానికి, ఎక్కువగా వినటానికి అది శ్రేష్ఠమైన అనుభవం మా అందరికీ అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము. చూసే ప్రతి బిడ్డకి నాయన ఈ వాక్యం ఉంటున్న, ఈ యూట్యూబ్లో నీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇప్పుడు తీర్మానం చేసుకోనికి ఆ వారి నోటికి నాలుగుకి కూడా మీరు భద్రపరచండి అయ్యా. ప్రపంచాన్ని మీరు కాచి కాపాడండి. వైరస్ నుంచి విడుదల చేయండి ప్రభువా. మేము ఒప్పుకుంటున్నామయ్యా, మేము ఒప్పుకుంటున్నామయ్యా, మేమే కారణమయ్యా, మమ్మల్ని శుద్ధి చేయి. మేము ఏడుస్తున్నామయ్యా, పశ్చాత్తాపం ఏడుస్తున్నామయ్యా. ఈ ప్రపంచం అంతా ధైర్యం పుట్టించండి. వైరస్ నుంచి విడుదల చేయండి. నాశనకరమైన కొట్టి నుంచి తప్పించండి. నీ బండ మీద నిలబెట్టండి. నీ మహిమ కొడుకు వాడుకోండి. యా సహోదరులు, ఒక తెలియక తప్పులు చేస్తే క్షమించు నాయన, క్షమించు నాయన. ఈ మాటలో అనేకమైన హృదయాలు ఫలింపు చేసి బలపరిచి నోటిని నాలుకని భద్రపరుచుకొని ప్రాణాలను కాపాడుకుని, ఇంటిని కాపాడుకుని, గృహాన్ని కాపాడుకుని, కుటుంబాన్ని కాపాడుకుని, సంఘాన్ని కాపాడుకునే బాధ్యత మా అందరికీ అనుగ్రహించమని ఏ పాదాలు బట్టి బతిమాడుకుంటున్నాం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని దీవించమని, సమస్తము తోడుగు నడిపించమని నాయన. అనేక మంది తప్పిపోకున్నట్లుగా నీ మాటలు వినే హృదయము, గ్రహించే మనస్సు, వినగలిగిన శివు అనుగ్రహించు తండ్రి. ఈ కొద్ది మాటలో అందరి హృదయాల్లో ఫలింపు చేయమని మీకు మనం చేస్తాం తండ్రి. చిన్న ప్రార్థన చేసుకుంటాం సహోదరులకు, చిన్న ప్రార్థన. చూసే ప్రతి బిడ్డ కళ్ళు మూసుకుని సర్వకృపానిధి సత్యస్వరూపుడు మా పట్ల ఒక తండ్రి నీ పొందాలు తెలుస్తుంటాడు. నిజమేనైనా మా మాటలు మంచి కావు. మా నోటి నువ్వు ఎప్పుడైతే మేము తీర్మానం చేసుకున్నాం, మా నోటికి మీ పరిశుద్ధాత్మ కాపుగా ఉంచండి అయ్యా. అయ్యా నీ వాక్యమైన నట్టు మా నోటిని బిగించండి అయ్యా. అయ్యా వ్యర్థమైన మాటలు పలకుండా మా నోటికి కాపుదలించి
కొద్దిగా మాట్లాడడానికి, ఎక్కువగా వినటానికి మా చెవులు తెరవండి అయ్యా. గ్రహించే హృదయం మాకు దయచేయండి అయ్యా. ఎంతమంది వాక్యం హృదయాల పరం ఎంతమంది చూశారో, ఎంతమంది గ్రహించారో అందరినీ దీవించమని, మీరే మహిమ పొందుకోమని యేసునామమున పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమయు శుద్ధాత్మ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేనుగాక. ఆమేన్, ఆమేన్.